హాయ్ బ్యూటిఫుల్స్, నేను మీ కోమ్లీ. వెల్కమ్ టు కోమ్లీ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేమైతే ఫంక్షన్ ఇంటికైతే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి అందరూ రెడీగా ఉన్నారు. అమ్మాయిని అయితే రెడీ చేయలేదు, ఎందుకంటే మా పాప వెళ్ళి చెయ్యాలి. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే మా అమ్మాయి రెడీ చేస్తుంది. ప్రతిదీ జడ వేయడం కానీ, మేకప్ వేయడం కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ పువ్వులు కుట్టడం, ఇంకా ప్రతీది కూడా అలాగే మా అమ్మాయి రెడీ చేసి చక్కగా కుందనాల బొమ్మలా రెడీ చేసింది. చూడండి అమ్మాయి ఎంత ముద్దుగా ఉందో కదండి. నాకైతే చాలా ముద్దు వస్తుంది. ఇంకా అంతా కూడా చుట్టూ చేరి హడావిడి నవ్వులు. ఇంకా మేము 5 అక్కచెల్లెలను కలిసామంటే ప్రపంచాన్ని మర్చిపోతాం అని చెప్పొచ్చు. ఎందుకంటే మామూలు టైంలో అయితే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటాం. ఇలా ఫంక్షన్ హడావుల్లో కలిసామంటే ఇంక అన్నీ మర్చిపోయి సరదాగా జోక్స్, పాటలు, డ్యాన్సులు ఇంకా ఒకటి కాదు, చాలా మైమర్చిపోతాం అన్నమాట. అది చూసి మా తమ్ముడు వాళ్ళు మురిసిపోతూ ఉంటారు మమ్మల్ని చూసి. నా వీడియోస్ మొత్తం చూసినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది మా ఫ్యామిలీతో మేము ఎలా ఎంజాయ్ చేస్తాము. ఇంకా మా బాబు అయితే ఆ టూల్ కిట్ చూపించి అమ్మాయికి భయపడుతున్నాడు అనమాట. ఇందులో బాంబు ఉంది, నువ్వు బయటకు వెళ్ళిన వెంటనే పేలుతుంది అని చెప్పేసి అమ్మాయి అమ్మో ఏముంది మావయ్య అని అడుగుతుంది. మావాడైతే ఏది కూడా చెప్పడు, అన్నీ సస్పెన్స్గా చేసి చూపిస్తూ ఉంటాడు. నాకైతే అమ్మాయిని చూడగానే చాలా ముద్దు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మేమంతా కలిసి గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఇంకా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గరలోనే దుర్గాదేవి ఆలయం ఉంది. అక్కడికైతే వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని పళ్ళు కాయలు ఇచ్చేసి అమ్మాయి పేరున అభిషేకం అయితే చేయించేసాము. మేము వెళ్ళేసరికి అయితే అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు. ఒక పావు గంట బయట అనేది వెయిట్ చేసాము అందరమీ కూడా సరదాగా మాట్లాడుకుంటూ. ఇంకా బయట అయితే అలా చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. సరదాగా అలా చినుకుల మధ్య నిల్చొని అమ్మో పెద్ద వర్షం అయితే అమ్మో ఎలా ఉంటుందో అనుకున్నాం. ఇంక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫోన్లో సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోస్, ఇంకా మాటలు, ఇంకా చెప్పక్కర్లేదు అనుకోండి. ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఫొటోస్ చూడండి. అందరం ఫొటోస్ తీసుకొని గుడి లోపలికి అయితే వెళ్ళాము. కానీ మా ఆడవాళ్ళు అయితే సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే గుడి చిన్నగా ఉండడంతో ఫొటోస్ అవి తీసుకోవడం అవ్వలేదు అమ్మాయిని పెట్టి అని చెప్పేసి. అది విని మా తమ్ముడైతే మీకు కావాల్సిన గుడి ఇక్కడ చాలా పెద్దది ఉంది, కొత్తగా కట్టారు, అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. వీడియో ఇదిగోండి వీళ్ళ పాపే. ఇంత చిన్నగా ఉంది, అప్పుడే ఎంత పెద్ద అయిపోయిందో వీళ్ళ పాప మెచ్యూర్ అవ్వడంతో. ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా తమ్ముడు చెప్పిన గుడికైతే వచ్చేసాము. కింద కళ్యాణ మండపం అంట, డోర్లు అవి వేస్తున్నాయి. ఫస్ట్ ఫ్లోర్లోని గుడి మాట. ఇంకా అక్కడ మనం వారం అంతా కూడా రోజు గుడికి వెళ్ళాల్సిన పని లేకుండా అన్ని దేవుళ్ళని ఒకే చోట పెట్టారు. మనం వారంలో ఏదో ఒక రోజు వెళ్ళామంటే అన్ని దేవుళ్ళని చక్కగా దర్శించుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా కట్టారో. చిన్న విగ్రహాలు, చిన్న మందిరాలు చుట్టూ పెట్టి మధ్యలో అనేది పెద్ద హాల్లా ఓపెన్గా ఉంచారు. చాలా బాగుంది నిజంగానే చూస్తుంటే. మీరు కూడా చూడండి, ప్రతి మందిరంకి ఒక పేరు పెట్టి అది ఏ దేవుడు ఏంటి అన్నది పేరుతో సహా అక్కడ నిర్మించడం జరిగింది. ఇంకా కడుతున్నారు, కలర్స్ అవి వేస్తారంట. మేమైతే ఇంకెక్కడ ఏది కూడా వదలలేదు అసలు. అన్ని దేవుళ్ళని కూడా దర్శించుకొని అన్ని దేవుళ్ళ దగ్గర అందరం ఫొటోస్ అయితే పిచ్చిగా తీసేసుకున్నాం. ఇంకా అది చూసి మా తమ్ముడైతే మీకు ఇలాంటిది కావాలన్నమాట అని చెప్పేసి అందరం నవ్వుకొని ఎంజాయ్ చేసాం. ఇంకా ఫోటోగ్రాఫర్స్ కూడా మనవాళ్లే కాబట్టి మా బాబు ఫ్రెండ్ అవ్వడంతో పాపం మనం ఏం చెప్తే అదే చేసేవారు విసుక్కోకుండా. అసలు మా బాబు అయితే ఇంకా అమ్మాయికి ఎన్ని స్టిల్స్ తీయించాడో వాళ్ళతోటి. మనవాళ్లే కదా మమ్మీ పర్వాలేదని చెప్పేసి ఇంకా పిచ్చిగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫొటోస్, వీడియోస్, జోక్స్ ఇంకా అన్నీను. ఇంకా గుడి అంతా కూడా నిండిపోయింది మా జనాలతోటే. మా ఫ్యామిలీ అయితే ఇంకొక 30-40 మెంబర్స్ ఉంటారు. మినీ ఫంక్షన్ చేసేసుకోవచ్చు మా ఫ్యామిలీతో అలాగన. ఇంకా చాలామంది రాలేదు, కొంచెం దూరం నుంచి రావడంతో. ఇదిగోండి మిస్టర్ బీన్ చూడండి, మా మిస్టర్ బీన్స్ 2 మిస్టర్ బీన్లు. మేము ఇలా ఉన్నప్పుడు మీకంటే చలాగ్గా పరిగెత్తుంది సార్. మిస్టర్ బీన్ ఇది చూడండి, మిస్టర్ బీన్ ఇదిగో మిస్టర్ బీన్ ఇదిగో మా మిస్టర్ బీన్. మిస్సెస్ బీన్ కాదు, మిస్టర్ బీనే బాగుంది. ఇంకా గుడి నుంచి మేము ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఒకరు వచ్చి కూర్చొని ఉన్నారు. మేము కూడా ఇంకా అలసిపోయామేమో, కాసేపు అలా కూర్చొని ఉండిపోయాము. ఇంకా మా ఫ్యామిలీ పెద్దదవటంతో ఒక ఫంక్షన్లోనే ఇంకో అకేషన్ ఏదైనా కూడా మాకు అవుతూ ఉంటుంది. అలాగే ఆ రోజు మా 4వ అక్క మ్యారేజ్ డే. మా తమ్ముడైతే ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం నైట్కి కూడా క్యాటరింగే ఇచ్చేసారు. చాలా సింపుల్ అయిపోయింది. లడ్డు రాలేదు, లడ్డు అక్కడ ఇక్కడ అన్నావా?
అదే ఇప్పుడే ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు రా లడ్డు. ఇప్పుడే లడ్డు ఇక్కడ ఉన్నాడు రా. ఇంకా పేరెంటల్ భోజనాలు అని చెప్పేసి 9 మందిని లోపల కూర్చోబెట్టి అమ్మాయితో పాటు అందరికి భోజనాలు అనేది వడ్డించేశారు. ఇంకా అమ్మాయికి అయితే అందరూ ఒక్కో ముద్ద పెట్టాలంట. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ముద్ద పెడుతూ ఉంటే ఆ అమ్మాయి అయితే తినలేకపోయింది. ఈ 11 రోజులు స్వీట్లు తిని ఆ పులిహారి, ఆ కూర అవన్నీ చూసారు, చాలా సరదా పడి తిన్నది అమ్మాయి అయితే. ఇంకా మిగతా వాళ్ళమైతే బయటకు వచ్చేసాం. మరి మనం కూడా పొట్టలో కొంచెం ఫుడ్ అనేది వేసేయాలి కదా. పులిహారి, బెండకాయ ఫ్రై, సాంబార్, చాలా వెరైటీలతోటే తిన్నాము. చాలా బాగుంది. ఇంకా భోజనాల తర్వాత తాంబూలాలు అయితే ఇవ్వడానికి రెడీ చేశారు. అందరికీ బ్లౌజ్ పీసులతో తాంబూలం అనేది ఇచ్చారు. మాకైతే మరి మేనత్తలం కదా, 5గురమే, ఒకరు ఇద్దరం కాదు, 5గురు అవడంతో ఒకేలాంటి పట్టు చీరలు అయితే మా తమ్ముడు ఇచ్చారు. కలర్స్ మార్చుతారు కానీ ఎప్పుడు కూడా 5గురికి ఒకేలా ఉండేలాంటివి మాకు తీసిస్తారు. మా పెద్ద తమ్ముడైనా సరే అలానే చేస్తాడు. పెద్ద తమ్ముడు వాళ్ళ పాప మెచ్యూర్ అయినప్పుడు కూడా ఇలాగే సేమ్ చేసాము. అలాగే తమ్ముడు కూడా అప్పుడు మాకు అన్నీ కూడా ఇలానే చేశాడు. ఎప్పుడు కూడా 5గురికి ఏది కూడా తేడా రాకుండా ఒకేలా తీస్తారు. శారీస్ అయినా ఏమైనా సరే ప్రతి అకేషన్కి మాకంటూ ఇలానే చేస్తారు. మాకు తమ్ముళ్ళు అయినా సరే వాళ్ళు మాకు అన్నయ్యలాగమాట. ఇంకెక్కడైతే మేము వస్తున్నాం చూడండి లైన్గా. ఇదిగోండి పెద్దక్క సూర్యకాంత్, రెండో అక్క విజయలక్ష్మి. మాకంటే పెద్దదే కానీ ప్రతిదీ మమ్మల్ని సంప్రదించే చేస్తుంది. తను ఏం చేసినా సరే చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రతి విషయంలో కూడా సరదాగా ఉంటారు. డ్యాన్సులు అంటే మరి చాలా పిచ్చి తిన మూడో అక్క పుణ్యవతి. ఈ అక్క కూతుర్ని తమ్ముడికి ఇచ్చాం. తమ్ముడు ఆ అమ్మాయిని చేసుకోవడం వల్ల చాలా లక్కీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మా అక్క బాగా చూసుకుంటుంది. తిను నాలుగో అక్క ఉమా మహేశ్వరి. వీళ్ళ కూతురికి ఈ మధ్యనే పెళ్ళయింది. కానీ మేము అది యూట్యూబ్లో పెట్టలేకపోయాము. ఎందుకంటే అప్పుడు మేము యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. కానీ ఇప్పటి నుంచి ఇంకా ఏది కూడా మిస్ చేయము. ఇంకెక్కడ 5వ నెంబరు మీ కోమలి. ఇంకా మా తమ్ముడైతే అమ్మాయితో ఆ పట్టు చీరలు ఇప్పించి ఇద్దరు భార్యాభర్తలు అయితే మురిసిపోయి ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఒక్కొక్కరితోని కాళ్ళకి దండం పెట్టించి. ఈవిడే మా పెద్ద మరదలు. ఈ అమ్మాయి అయితే బయట అమ్మాయి కానీ మాలో కలిసిపోతుంది, చక్కగా చూసుకుంటుంది మమ్మల్ని అయితే. ఇంకా ఫైనలీ మంగళహారతి ఇవ్వడానికి అందరూ సింగర్స్ రెడీగా ఉన్నాం. వద్దు నిల్చండి, పడకండి. ఇంకా ఒక్కొక్కరం ఒక్కో పాట పాడేసి సాయంత్రం హల్దీకి అయితే రెడీ అయిపోయాం. హల్దీ వ్లాగ్ అంతా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూసేయండి, చాలా బాగుంటది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేనట్లయితే చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.